దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 47 అనేది మామూలు సంఖ్య కాదు. ఇది ఆధ్యాత్మిక జగత్తులో చాలా ప్రసిద్ధిగాంచిన నెంబర్. ఈ యొక్క సంఖ్య మన పురాణాల్లోనూ అలాగే బైబిల్లోనూ కూడా అతి పవిత్రమైన సంఖ్య. ఈ సంఖ్య ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, ఎవరైతే కర్మానుసారం వాళ్ళ యొక్క పని అంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా ఎవరెవరైతే పని చేస్తారో వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వచ్చే విధంగా ఈ సంఖ్య ఉంటుందని చెప్పి, అలాగే ఒక పరివర్తన వచ్చే దిశగా ఉండే సమయంలో ఈ యొక్క సంఖ్యని వాడుతుంటారు. ఆ విధంగా 47 అనేది దేశ చరిత్రలోనూ ప్రపంచ చరిత్రలోనూ ఒక మార్పు దిశగా అడుగులు వేసే ఒక గొప్ప సందర్భంగా భారతీయ జనతా పార్టీ తన యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించి భారతీయ జనసంఘ రూపంలో 75 వసంతాలు పూర్తి చేసుకుంది. అక్టోబర్ 21, 1951లో భారతీయ జనసంఘ్ ఏర్పడి 75 వసంతాలు పూర్తయ్యాయి. అలాగే భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6వ తారీఖున ప్రారంభమైంది. నేటికి 46 సంవత్సరాలు పూర్తయింది. 47వ సంవత్సరంలో ప్రవేశించింది. మొత్తం ఈ యొక్క 75 సంవత్సరాల యొక్క ప్రయాణంలో దేశ భవిష్యత్తు మార్చే విధంగా, దేశాన్ని పునర్నిర్మాణం చేసే దిశగా, దేశానికి సంబంధించిన మౌలికమైన అంశాలు ఏ అంశం కారణంగా ఈ దేశం బానిసత్వం వైపు వెళ్ళిందో, సుమారు 1000 సంవత్సరాల పాటు పరాయి పరిపాలనలో ఉందో వాటన్నిటి యొక్క జాడ్యాలు ఈ దేశం నుంచి తీసేయాలని, స్వతంత్రం 1947లో వచ్చిన తర్వాత ఏ స్వతంత్రం అయితే మనకు వచ్చిందో, మత ఆధారంగా దేశ విభజన జరిగిందో, మత విద్వేషాల కారణంగా దేశం ఏ విధంగా ముక్కలైందో మరొకసారి ఈ దేశంలో ఆ పరిస్థితి రాకూడదు. ప్రపంచంలో ఏ దేశం భారతదేశం వైపు చూస్తే వాళ్ళ యొక్క వెన్నులో భయం పుట్టేటట్టు, భారతదేశం కోసం ఆలోచన చేస్తే తప్పనిసరిగా అనేక రకాల విషయాలు తెలుసుకోవడానికి భారతదేశం వైపు చూడాలి. ఒక గురువుని ఏ విధంగా అయితే మనం చూస్తామో అంతే శ్రద్ధగా భారతదేశాన్ని చూడాలి తప్ప ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలని, ఈ దేశాన్ని బానిస దేశంగా చెయ్యాలని ఒక తలంపు చేసిన, ఈ దేశంపై దాడి చేయాలని ఆలోచన చేసిన వాళ్ళని వెంటనే తొడముట్టించే దిశగా ఒక శక్తిశాలి భారత్గా దేశాన్ని ఆవిర్భవించడంతో పాటు మరొకసారి దేశం అంతర్గత విభేదాల కారణంగా, మత విద్వేషాల కారణంగా, కులం పేరుతో, భాష పేరుతో, ప్రాంతం పేరుతో వైషమ్యాలు రాకుండా దేశమంతా ఒకటే ఉంచే విధంగా, దేశమంతా ఒకటే ప్రజ, ఒకటే దేశం, ఒకటే చట్టం అనే నినాదంతో మన పార్టీ ఆవిర్భవించింది. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడానికి కారణమే అది. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ అనే నినాదంతో మనం పనిచేస్తున్నాం. మన యొక్క పనితీరు కూడా అదే విధంగా ఉండాలి. మన పార్టీ 75 సంవత్సరాల ప్రయాణంలో ఎప్పుడెప్పుడు దేశానికి ఆటంకాలు వచ్చాయో, ఎప్పుడెప్పుడు ప్రభుత్వాలు దేశ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారో అప్పుడప్పుడు లేచి నిలబడి పోరాటం చేశాం. ఏ విధంగా అయితే సైనికులు సరిహద్దుల్లో పోరాటం చేశారో మనం ఈ దేశంలో ఉండే పుర వీధుల్లో పోరాటం చేశాం. కాశ్మీర్ సంబంధించిన ఆందోళన చేశాం. చెలో కాశ్మీర్ యొక్క ఉద్యమం చేశాం. ఆ ఉద్యమంలో మనం మన యొక్క మొదటి అధ్యక్షుడు, మన పార్టీ ఈ స్థానానికి తీసుకొచ్చిన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని కోల్పోవడం జరిగింది. పార్టీ ఆవిర్భవించిన 2 సంవత్సరాల్లోనే మన పార్టీ యొక్క ప్రథమ అధ్యక్షుడు బలిదానం కాబడ్డాడనేది మనందరికీ స్ఫూర్తి, ప్రేరణ కలిగిస్తుంది. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ తర్వాత ఈ దేశాన్ని ముందుకు నడిపించేందుకు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నేతృత్వంలో, అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో పార్టీని దశ దిశలా పెంచే విధంగా అవిరళ కృషి చేయడం జరిగింది. అనేక రకాల ఉద్యమాలు, గోవా ఈ దేశంలో భాగస్వాములు అవ్వాలి, అది పోర్చుగీస్ యొక్క కబంధ హస్తాల నుంచి విముక్తి కావాలి,
బ్రిటిషు పోర్చుగీస్ ఒప్పందం చేసుకుంటే మనమెందుకు అంగీకరించాలి అని చెప్పి మన కార్యకర్తలు జగన్నాథరావు జోషి గారు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉండేవాడు. ఆయన నేతృత్వంలో మన భారతీయ జనసంఘ్ కార్యకర్తలు పోరాటం చేసి చలో గోవా కార్యక్రమం చేస్తే 14 మంది పోర్చుగీస్ యొక్క తూటానికి బలయ్యారనే విషయం తప్పనిసరిగా స్మరించుకోవాలి. మన కారణంగానే 1961లో గోవా పూర్తి స్థాయిలో భారతదేశంలో విలీనమైంది. అనేక రకాల ప్రాంతాలు, బేరుబారి అనే ప్రాంతం కానీ, కచ్ అనే ప్రాంతం కానీ, బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్కి దారాదత్తం చేస్తే మనం వ్యతిరేకించాం, పోరాటం చేశాం. మన యొక్క కేవలం చేతులతోనే 1962 చైనా యొక్క యుద్ధంలో మనం తగువ చూపించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన కార్యకర్తలు ఆ రోజు ఢిల్లీ యొక్క ట్రాఫిక్ ని నియంత్రించడం జరిగింది. కేవలం ట్రాఫిక్ నే కాదు, మనం రక్తదాన శిబిరాలు పెట్టి మన సైనికులు అండగా నిలవడం జరిగింది. 1965లో పాకిస్తాన్ యుద్ధం జరిగిన సమయంలో కూడా మనం ఇచ్చిన మార్గం ద్వారానే రెండో ఫ్రాంటియర్ మన అమృత్సర్ నుంచి లాహోర్కి దండయాత్ర చేయాలి అని చెప్పి పిలుపు ఇవ్వడం కారణంగానే ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి ఒక నిర్ణయం తీసుకొని లాహోర్ని 48 గంటల్లో మనం వశం చేసుకున్న కారణంగానే 1965 యుద్ధాన్ని గెలవడం జరిగింది. కేవలం అదే కాదు, 1965లోనే చెప్పడం జరిగింది ఈ దేశానికి అణుబాంబు కావాలి అని చెప్పి, అణుబాంబు కావాలని చెప్పిన ఏకైక పార్టీ భారతీయ జనసంఘ్, భారతీయ జనతా పార్టీని గుర్తుంచుకోవాలి. మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చేసిన మొట్టమొదటి పని ఏంటంటే పోఖ్రాన్ అణు విస్ఫోటనం చేసి భారతదేశాన్ని ఒక శక్తిశాలి దేశంగా మార్చడం, ప్రపంచ దేశాల సరసన భారతదేశాన్ని నిలపడం. ఇంకే దేశం కూడా భారతదేశం కోసం ఆలోచన చేస్తే భయపడే విధంగా మన శత్రు దుర్భేద్యమైన దేశంగా, ఒక శక్తిశాలి దేశంగా భారతదేశాన్ని నిర్మించడం, ఆ విధంగా మన అడుగులు వేశామనే విషయం తప్పనిసరిగా స్మరించుకోవాలి. అదేవిధంగా ఈ దేశంలో 1975లో ఎమర్జెన్సీ విధిస్తే ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాటం చేసిన ఏకైక పార్టీ భారతీయ జనసంఘ్. అనేక పార్టీలు కూడా కలిసి పోరాటం అన్ని ప్రతిపక్షాలు చేశాయి. కానీ అన్ని పక్షాలు కూడా ఆ రోజు ప్రభుత్వానికి లొంగిపోయి ఆ యొక్క ఉద్యమం నుంచి విరమించుకున్నారు. కేవలం భారతీయ జనసంఘ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మన ఎమర్జెన్సీ 19 నెలల పాటు నిర్విరామ పోరాటం చేయడం కారణంగా అనేక మంది జైల్లో, అనేక మంది అజ్ఞాతవాసంలో, జైలు బయట ఉద్యమం చేశాం. సుమారు 50,000 మంది మన కార్యకర్తలు జైల్లో 19 నెలల పాటు ఉన్నారు. సుమారు 20,000 మంది దేశం బయట అజ్ఞాతవాసంలో ప్రముఖులు పోరాటం చేయడం కారణంగా ఎమర్జెన్సీ తొలగి దేశంలో ప్రజాస్వామ్యం రావడానికి మనం కారణమయ్యాం. మరో స్వతంత్ర పోరాటం ఎమర్జెన్సీ. కనుక ఎమర్జెన్సీ ఈ దేశంలో ప్రజాస్వామ్యం వాళ్ళ బ్రతుకుందంటే భారతీయ జనతా పార్టీ కారణమని తప్పనిసరిగా తెలుసుకోవాలి. దాని తర్వాత దేశంలో కాంగ్రెస్ రహిత ప్రభుత్వం రావడం కోసం ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున కృషి చేయడం జరిగింది. అనేక రకాల కార్యక్రమాలు చేసాం. అనేక పార్టీలతో కలిసి సంయుక్త విధాయక దళ ఏర్పాటు చేసి పార్టీలు ఏర్పాటు చేశాం. అలాగా ముందుకెళ్లి ఈ దేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా భారతీయ జనతా పార్టీ తయారు కాగలదని చెప్పి దేశం ముందు చూపించాం. అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో 1996లో మొదటిసారి ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం ఏదైతుందో, మనం చేసిన ఏదైతే కృషి ఉందో కృషికి ఫలితంగా మనకి ఆ యొక్క స్థానాన్ని వచ్చింది. 40 సంవత్సరాల యొక్క సుదీర్ఘ పోరాటం కారణంగా భారతీయ జనతా పార్టీ ఏర్పడి 16 సంవత్సరాలు అయిన నేపథ్యంలో మొదటిసారి మన యొక్క నాయకుడు ప్రధానమంత్రి అవటం ఏదైతుందో మనకి రెండోసారి అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రి అనేక రకాల సంస్కరణలు, పోయాత్ర, కార్గిల్ యుద్ధం లాంటి అనేక రకాల అద్భుతాలు చేయటం. దాని తర్వాత 99లో పూర్తి స్థాయి మెజార్టీతో సుమారు 5 సంవత్సరాల అద్భుతమైన పరిపాలన అందించి, సుపరిపాలన అంటే దానికి గీటురాయి అటల్ బిహారీ వాజ్పేయి గారు నిలిచిన తీరు. దాని తర్వాత అనేక రకాల పోరాటాలు, కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం యొక్క అవినీతిపై మనం చేసిన పోరాటం కారణంగా దేశంలో అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు పనిచేసిన కారణంగా, ముఖ్యంగా గుజరాత్లో మన నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ముఖ్యమంత్రిగా 3 సార్లు అద్భుత పరిపాలన కారణంగా గుజరాత్ దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా అగ్రగామి రాష్ట్రంగా ఉండటంతో పాటు అభివృద్ధిలో దేశంలో ఎప్పుడూ చూడని విధంగా 11% పైగా
అభివృద్ధి రేటు కూడా నమోదు చేయడం కారణంగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి పట్ల అందరూ ఆకర్షితులై ఆయనే ప్రధానమంత్రి కావాలంటే పార్టీ యొక్క నిర్ణయం తీసుకొని భారత ప్రధానిగా ఆయన నిర్ణయించి 2014లో అత్యంత చరిత్రాత్మక దేశ యొక్క స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ తర్వాత ఏదైనా ఒక పార్టీ తనంతట తాను పూర్తి మెజార్టీ 282 సీట్లు తెచ్చుకుని దిగ్విజయంగా గెలిచి దేశంలో ఒక అద్భుతమైన పరిపాలనకి, ఒక మార్పుకి, ఒక నూతన అధ్యయనానికి ఆ రోజు నాంది పలకడం జరిగింది. అదంతా మనకి గర్వకారణం. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త 2014లో ఏ విజయాన్ని అయితే సాధించామో మనందరికీ తప్పనిసరిగా గర్వకారణం. ఆ విధంగా ప్రారంభమైంది మన యొక్క నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ అన్ని పక్షాల్ని కలుపుకొని దేశానికి సంబంధించిన మౌలికమైన అంశాలన్నీ కూడా తీర్చే దిశగా అడుగులు వేయటం జరిగింది. అనేక రకాల అద్భుతాలు సృష్టించాం. దీర్ఘకాలిక ఏవైతే సమస్యలు ఉన్నాయో స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ సమస్యలను అయితే పరిష్కరించలేదో ఒక్కొక్కటి పరిష్కరించాం. అందరూ వీసిపోయారు. కేవలం భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనకి కాశ్మీర్ని పూర్తి స్థాయిలో భారతదేశాన్ని 375 కన్నా రద్దు చేయడం కానీ, రామ జన్మభూమిలో రాముడి యొక్క పవిత్రమైన రామ మందిర నిర్మాణం కానీ, ఏదైతే ఉమ్మడి పౌర చట్టం కావాలో దాని తొలి అడుగు వేయటం కానీ, అనేక రకాల చట్టాల్లో మార్పు తీసుకురావటం కానీ, సుమారు 168 సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేసి చిట్ట చివరి వ్యక్తి వరకు అన్ని ఫలితాలు పొందాలని బృహత్తర ప్రణాళిక చేయటం ఏదైతుందో ఆ విధంగా దేశంలో ఎక్కడా కూడా రోడ్డు లేని గ్రామం ఉండకూడదు, విద్యుత్ లేని గ్రామం ఉండకూడదు, అకౌంట్ లేని పౌరుడు ఉండకూడదు, గ్యాస్ కనెక్షన్ లేని ఇల్లు ఉండకూడదు, ట్యాప్ కనెక్షన్ లేని ఇల్లు ఉండకూడదు, మరుగుదొడ్డి లేని ఇల్లు ఉండకూడదు అని ఆ విధంగా అన్ని రకాల సౌకర్యాలతో పాటు ప్రతి వ్యక్తి రక్షణ భద్రత కల్పించే విధంగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావటం. మూడోసారి 2024లో కూడా అధికారానికి రావడానికి కారణం అటువంటి యొక్క నేతృత్వం చూపించడం. ఇంకో పక్క భారతదేశం యొక్క శక్తి ప్రపంచానికి చాటే విధంగా పాకిస్తాన్ కాళ్ళు రువ్వితే తిరిగి వాళ్లపైన యుద్ధం చేసే తీరు, యూరి, పఠాన్కోట్, పహల్గామ్ సంఘటనలో ఏదైతే మన సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్, అలాగే వాళ్ళకి సంబంధించిన అనేక రకాల తీవ్రవాద స్థావరాల్ని తుదపట్టించడంలో చూపించిన ధీరత్వం ఏదైతుందో ప్రపంచం అంతా వీసిపోయింది. భారతదేశం ఒక శక్తిశాలి దేశంగా, ఒక శత్రు దుర్భేద్యమైన దేశంగా నిలబడటం ఏదైతుందో అది మనందరికీ గర్వకారణం. ఆ విధంగా దేశాన్ని నడుపుతున్న నేతృత్వం, అలాగే ప్రస్తుతం ప్రపంచం అంతా యుద్ధోన్మాదంతో మునిగి తేలుతుంటే ఈ దేశం బలంగా నిలబడింది. అన్ని దేశాలు, అటు ఇరాన్తో కానీ, అటు ఇజ్రాయెల్తో కానీ, అటు రష్యాతో కానీ, అటు అమెరికాతో కానీ, అటు గల్ఫ్ దేశాలతో కూడా ఇప్పుడు కూడా దౌత్యం చేస్తూ మన గ్యాస్ని కానీ, మన ఆయిల్ కానీ తెచ్చుకోవడంలో, ఏ హోమ్రోజ్ కెనాల్ నుంచి ఏ దేశం యొక్క నౌక ప్రయాణం చేయలేని సమయంలో మన దేశానికి సంబంధించిన నౌకలు సురక్షితంగా తెచ్చుకోగలుగుతున్నామంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వం, ఆయన యొక్క ఏదైతే ఆయన యొక్క ప్రధానమంత్రిగా చేసిన దౌత్యం యొక్క విజయం అని చెప్పి సగర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి అనేక రకాల అద్భుతాలు ఇవాళ జరుగుతున్నాయి. రాబోయే కాలంలో భారతదేశం ప్రపంచంలో ఒక శక్తిశాలి దేశంగానే ఉండటం పాటు విశ్వగురు స్థానానికి వెళ్ళాలి మన కళ. ఆజాదీ కా అమృత కాల రోజు మనం ఒక నిర్ణయం తీసుకున్నాం. 2047 కల్లా ఈ దేశం వికసిత భారతం కావాలి, ఒక డెవలప్డ్ ఇండియా కావాలని చెప్పి. డెవలప్డ్ ఇండియా కావాలి అంటే మనందరం కూడా భాగస్వాములు అవ్వాలి. సబ్కే సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. అందరితో కలిసి అందరి భాగస్వామ్యంతో ఆ విధంగా మనం దేశం యొక్క ప్రజల యొక్క విశ్వాసాన్ని చేరుకోవాలి. ప్రతి కార్యకర్త, ప్రతి ప్రజ దీంట్లో భాగస్వాములు అవ్వాలి. వికసిత భారతం అనే లక్ష్యం ఏదైతుందో 2047 కల్లా మనందరం మరింతగా శ్రమించాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క చరిత్ర అనేక రకాలుగా మనం బలంగా పనిచేశాం. అనేక రకాల కష్టాలు, ఒడిదుడుకులు, అనేక రకాల పోరాటాలు చేశాం. మన కూటమి నేపథ్యంలో కూడా రాష్ట్రంలో నడిపించాం. మనకున్న లక్ష్యాన్ని మనం నెరవేర్చుకోవచ్చు, కానీ ప్రజల యొక్క ఆశలు, ఆకాంక్షలు తప్పనిసరిగా తీర్చే విధంగా ముందుకెళ్లాలి. మనందరం కూడా ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే విధంగా ప్రతి గ్రామానికి పార్టీ విస్తరించాలి. కనుకనే మనం ఇవాళ
మన ఊరు మన జెండా అనే పెద్ద కార్యక్రమాన్ని ప్రారంభించాం. మనం ప్రతి కార్యకర్త మన ఇంటి పైన జెండా ఎగరేసుకోవటం, మన ఒంటి పైన యొక్క భారతీయ జనతా పార్టీ కండువా వేసుకోవటం గర్వంగా భావించాలి. తప్పనిసరిగా ప్రతి ఊరిలో మన బాల నరేంద్ర మోడీ గారి కారణంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఊరిలో భారతీయ జనతా పార్టీ జెండా సగర్వంగా ఎగరాలి. ఆ యొక్క జెండా నీడన ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమం ప్రజలకి కళ్ళకు కట్టినట్టు చూపించే విధంగా ఈ యొక్క కార్యక్రమం ఉండబోతుంది. కనుక మన ప్రతి పార్టీ కార్యకర్త కూడా త్రికరణ శుద్ధిగా పార్టీ యొక్క కార్యక్రమాల్లో మనం వెళ్ళాలి. మనం చేసేది కేవలం మన యొక్క అధికారం కోసం చేసిన కార్యక్రమం కాదు, మనం దేశ నిర్మాణం కోసం ఆలోచన చేస్తున్నాం. ఈ దేశం బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, మన ప్రతి గ్రామం బాగుండాలి అనే ఒక ఉన్నత లక్ష్యం కోసం పనిచేస్తున్నాం. మన అధికారం పరమావధి కాదు, మనకి రాజకీయాలు ఇస్ నాట్ ఎ ప్రొఫెషన్, ఇట్ ఈస్ ఎ మిషన్. ఇది ఒక ఉద్యమం. కనుక ఆ యొక్క ఉద్యమంలో మనందరం భాగస్వాములు కావాలి. దేశ నిర్మాణంలో మనందరం కూడా అంకిత భావంతో పనిచేయాలి. అటువంటి లక్ష్యాన్ని మరొకసారి పునరుద్ధరించుకోవడానికి మనం ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరొకసారి ఆ సంకల్పం చేయాలి. వికసిత భారతం, వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత విజయవాడ, వికసిత గ్రామాలు, ఆ లక్ష్యంతోనే మనం ముందుకెళ్ళాలి. ఆ విధంగా అందరూ కలిసి ఈ నాయకుల యొక్క త్యాగం కారణంగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మన పార్టీ సంబంధించిన ఈ స్థానానికి రావడానికి కారణమైన ఆ ఇద్దరు నాయకులు దేశం కోసం బలిదానమయ్యారు. దేశం కోసం వాళ్ళ యొక్క జీవితాన్ని సమర్పణ చేశారు. వాళ్ళ జీవితాలు మనకి స్ఫూర్తివంతంగా ఉండాలి. వాళ్ళ యొక్క నేతృత్వంలో అలాగే అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ఏదైతే ఆయన యొక్క ధీరత్వం, అలాగే నరేంద్ర మోడీ గారి నేతృత్వం, ఇవన్నీ కూడా మనకి అండగా ఉండి ముందుకెళ్లాలని, ఆ విధంగా మనందరం కలిసి మరింత శక్తివంతంగా పనిచేయాలని పిలిపిస్తూ మనందరం కలిసి యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒక సంకల్పం తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి గ్రామంలో కూడా మన పార్టీ కార్యకర్తల్ని మనం సమీకరణ చేయాలి, అనేక మందిని పార్టీలో చేర్చాలి, సగర్వంగా పార్టీ జెండాని ఎగరేయాలని చెప్పి అందరికీ పిలిపిస్తూ భారత్ మాతాకి, భారతీయ జనతా పార్టీ జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్. అందరికీ ధన్యవాదాలు.